క్రీస్తు నామమున ప్రపంచం నలుమూలలకు కూడా విస్తరించిన మన తెలుగు వారికి అందరికి కూడా శుభాభివందనాలు. ఈ యొక్క జనవరి మాసంలో దేవుని యొక్క లక్షణాలను మనము రోజుకొక లక్షణమును ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా నేటి దినమందు మరి దేవుడు సృష్టికర్త, ఆర్ గాడ్ ఈజ్ క్రియేటర్ అన్నటువంటి ఈ యొక్క అంశం మీద ధ్యానించాలని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఈరోజు ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనములో కనిపించే లోతైనటువంటి సత్యం గురించి తెలుసుకుందాం. అక్కడ ఏమని రాసిందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మరి బైబిల్ యొక్క ఈ ప్రారంభ వచనము దేవుడు ఎవరో మరియు సృష్టితో అతనికి ఉన్నటువంటి సంబంధం ఏంటిదో మనకు తెలియజేస్తుంది. ఇది సృష్టి యొక్క చర్యను మాత్రమే కాకుండా మరి సృష్టికర్తగా దేవుని యొక్క స్వభావాన్ని కూడా ప్రియులారా వెల్లడి పరుస్తుంది. మరి నేటి దినమందు 3 అంశాలను తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. మొట్టమొదటిది సృష్టిలో దేవుని సార్వభౌమాధికారము, ద సావరెనిటీ ఆఫ్ గాడ్ ఇన్ క్రియేషన్. మరి రెండవదిగా సృష్టి యొక్క గొప్పతనము, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్రియేషన్. మూడవదిగా సృష్టి యొక్క ఉద్దేశము, ద పర్పస్ ఆఫ్ క్రియేషన్. మరి మొట్టమొదటిగా చూస్తే సృష్టిలో దేవుని సార్వభౌమాధికారము, ద సావరెనిటీ ఆఫ్ గాడ్ ఇన్ క్రియేషన్. మరి ప్రారంభికుడిగా దేవుడు ఉంటున్నాడు. ఈ యొక్క మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఆది యందు, ఇన్ ద బిగినింగ్ అనేటటువంటి పదము మనం కనపడుతుంది దేవునికి. గాడ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్. హీ వాజ్ దేర్. సో హీ స్టార్టెడ్. ఆయన ఉనికిలో ఉన్న ప్రతి దానికి ఆరంభం చేసినటువంటి శాశ్వత జీవిగా మనం చెప్పవచ్చు ప్రియులారా. గాడ్ యాజ్ ద ఇనిషియేటర్. నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా ప్రియులారా, ఇది సమస్త సృష్టిపై ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని మరియు ఆయన యొక్క శక్తి, పవర్ను కూడా నొక్కి చెప్తుంది ప్రియులారా. మన యొక్క దేవుడు అటువంటి అథారిటీతోటి, ఎంతో మరి శక్తితోటి, మరి సృజనాత్మకంతో మరి ఈ యొక్క భూమిని అంతటిని కూడా సృజించినట్లుగా మనకు తెలుస్తుంది. మరి యోహాను సువార్త 1 అధ్యాయం 2-3 వచనాల్లో కూడా ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన ద్వారా సమస్తము సృజించబడ్డాయి, ఆయన లేకుండా ఏది కూడా సృజించబడలేదు ప్రియులారా. ఎవ్రీథింగ్ వి సీ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ గాడ్స్ క్రియేటివ్ విల్. మరి ఆయన ఒక గొప్ప ఉద్దేశంతో మరి ప్రతిదీ కూడా మరి ఆయన యొక్క సంకల్పం ద్వారా మరి ఇవన్నీ కూడా సృజించినట్లుగా మనకు తెలుస్తుంది ప్రియులారా. ఇది మనం చూసే ప్రతిదీ కూడా దేవుని యొక్క సృజనాత్మక సంకల్పం యొక్క ఫలితమే ప్రియులారా. దేర్ షుడ్ బి సమ్వన్ బిహైండ్ దిస్ గ్రేట్ క్రియేషన్. మరి అటువంటి గొప్ప సృజనాత్మకత కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు మరి సావరెన్ గాడ్ వీఆర్ వర్షిపింగ్, డియర్ ఫ్రెండ్స్. మరి రెండవదిగా సృష్టి యొక్క గొప్పతనం, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్రియేషన్. భూమి ఆకాశములు అని చెప్పి ఉంటున్నారు. ఆది యందు భూమి ఆకాశములను సృజించను అన్నటువంటి ఆ పదము సృష్టి మొత్తాన్ని కూడా అనమాట అండి. హెవెన్స్ అండ్ ఎర్త్, ద ఎంటైరిటీ ఆఫ్ క్రియేషన్. ఇది విశ్వం యొక్క విశాలతను, ద వాస్ట్నెస్ ఆఫ్ ద యూనివర్స్, మరియు మన ప్రపంచం యొక్క సంక్లిష్టమైనటువంటి వివరాలను, ఇంట్రికేట్ డీటెయిల్స్ ఆఫ్ అవర్ వరల్డ్. కాబట్టి మన ప్రపంచం అంతా కూడా మరి ఉన్నటువంటి అన్నీ కూడా ప్రియులారా, మరి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఫ్లవర్, బ్యూటిఫుల్ ఫ్లవర్ యొక్క చూస్తే అది ఆ యొక్క కాంప్లెక్సిటీ, ఒక సంక్లిష్టతను పరిగణించండి. ఒకసారి మనం గమనించినట్లయితే దాని యొక్క ఆ పుష్పం యొక్క ఆ కాంప్లెక్సిటీని, మరి దాంట్లో ప్రతి రేఖ, పెటల్స్ ఉంటాయి, రకరకాల కలర్స్ ఉంటాయి, మరి ఫ్రాగ్నెన్స్, మరి సువాసన, దేవుని యొక్క సృజనాత్మకకు
అది మరి అద్దం పట్టేదిలాగా ఉంటున్నది ప్రియులారా. మరి వి నీడ్ టు నోటీస్ దీస్ థింగ్స్. ఒక పువ్వు దాన్ని సృష్టికర్త యొక్క అందాన్ని ప్రతిబింబించినట్లే మొత్తం విశ్వం కూడా ప్రతిబింబిస్తుంది ప్రియులారా. మరి అంతేకాకుండా మూడవదిగా సృష్టి యొక్క ఉద్దేశము, ద పర్పస్ ఆఫ్ క్రియేషన్. ఎందుకు? వై గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, వై హీ హ్యాస్ క్రియేటెడ్ యూ అండ్ మీ. మరి ఇక్కడ చూస్తే దేవుని మహిమ ప్రియులారా, సృష్టి దేవుని మహిమ మరియు లక్షణాలను ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది ప్రియులారా. మరి కీర్తనకారుడు 19:1 అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద స్కై అబౌవ్ ప్రొక్లైమ్స్ హిస్ హ్యాండీ వర్క్. సృష్టి యొక్క ప్రతి అంశం కూడా ఆయన యొక్క సృజనాత్మకత ప్రియులారా, శక్తి మరియు అందాన్ని ప్రతిబింబిస్తుంది. వీ కెన్ సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ప్రియులారా. దెర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ప్రతిది కూడా ఫలభరితములైనటువంటి జీవితాలు జీవించాలని కోరుతున్నాడు. మనల్ని కూడా, ముఖ్యంగా మనల్ని ఆయన యొక్క స్వరూప్యంలో మనల్ని సృజించి ఉంటాడు. హీ హాస్ క్రియేటెడ్ us ఇన్ హిజ్ ఇమేజ్. మరి ఆ రీతిగా మనము ఆయన యొక్క శక్తి, ఆ యొక్క అధికారంతో, ఆ యొక్క ఆ బ్యూటీని, మరి ఆ దేవుని యొక్క మహిమను మనం కనపరచాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా ప్రియులారా, మరి పర్వతాలు చూస్తే చూడండి, ఆ గ్రేట్ మౌంటైన్స్, వాటిని గురించి ఆలోచించినప్పుడు అది దేవుని యొక్క బలము మరియు గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది ప్రియులారా. వాటి ఎత్తు, వాటి యొక్క అందాన్ని చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. మరి హిల్ మౌంటైన్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు అవి చూసి ఎంతగా దేవుణ్ణి మనం పొగడవలసినటువంటి వారం వింటున్నాం ప్రియులారా. దేవుణ్ణి ఎంతగా ఆరాధించవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాం ప్రియులారా. మరి ఇటువంటి గొప్ప సృష్టికర్త మరి ఉన్నప్పుడు మరి విచారకరమైన విషయం ఏంటంటే, సృష్టికర్తను మరి ఆరాధించాలి, గణపరచాలి, హెచ్చించాలి, మహిమపరచాల్సింది పోయి సృష్టమును మరి పూజించటము అనేటటువంటిది. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద క్రియేటర్, పీపుల్ ఆర్ గివింగ్ ప్రామినెన్స్ టు ద క్రియేటెడ్ థింగ్స్. మరి ఈ లోకంలో మనం ఉండేటటువంటి చాలా తక్కువ కాలము. మరి మనం మట్టి నుండి వచ్చాం, మట్టికి వెళ్ళిపోతాం. ఈ యొక్క ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా వీ కెనాట్ టేక్ దెమ్ విత్ అస్. మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మరియు దానిలో మన స్థానం పట్ల మనం భక్తి మరియు కృతజ్ఞతతో మనం ప్రతిస్పందించాలి ప్రియులారా. మరి ఈ యొక్క చివరి బైబిల్ వచనం ప్రకటన 4:11 చూస్తే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద అర్హుడవా అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఆ 24 పెద్దలు వారందరూ కూడా దేవుణ్ణి పొగడుతూ మరి ఆయన్నే చూడండి ప్రియులారా, ఏ రీతిగా అవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ గాడ్స్ విల్ అండ్ పర్పస్. దేవుడు నిన్ను నన్ను ప్రియులారా ఒక గొప్ప ఉద్దేశంతో, ఉన్నతమైన ఉద్దేశంతో మనల్ని సృజించి ఉంటున్నాడు. ఆయనకు మహిమ తేవాలని, ఆయనకు ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలని ప్రియులారా. మరి అది ఎప్పుడంటే మరి ప్రభువు ద్వారా, క్రీస్తు ద్వారా. ఎవడైనా క్రీస్తునందు ఉండేవాడు నూతన సృష్టి. క్రీస్తుతోటి మరలా మనం దేవునితోటి మరి సంబంధం ఏర్పడుతుంది. మరలా మనము ఒక మీనింగ్ఫుల్ లైఫ్, మరి దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకుంటాం ప్రియులారా. మరి మన యొక్క జీవితంలో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నో గాడ్స్ విల్ అండ్ నో గాడ్స్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్. మరి అది తెలుసుకున్నప్పుడు మనము ఏ మాత్రం కూడా మరి ఐడియల్గా ఉండం ప్రియులారా, విచారంగా ఉండం ప్రియులారా, దుఃఖంతో ఉండం ప్రియులారా. ఎవ్రీ మూమెంట్ వీ విల్ ఎంజాయ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవుని స్తుతిస్తుంటాం, దేవుని గణపరుస్తుంటాం, ఆరాధిస్తూ ఉంటాము. మరి అటువంటి గొప్ప సృష్టికర్త మనకు ఉంటున్నాడు. మరి దేవుని యొక్క సృష్టి కర్తగా స్థిరపరుస్తుంది దేవుణ్ణి, మరి అన్నిటి సృష్టికర్తగా. మరి అంతేకాకుండా విశ్వం యొక్క విశాలత మరియు జీవిత సంక్లిష్టతలో కూడా ఆయన యొక్క సృజనాత్మక శక్తి స్పష్టంగా కనపడుతుంది ప్రియులారా. ఈ సత్యాన్ని మనం ప్రతిబింబించినప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన యొక్క సృష్టి యొక్క అందం మరి ఉద్దేశాన్ని గుర్తించి మరి ఆరాధనతోటి ప్రతిబింబిస్తాం ప్రియులారా, ప్రతిస్పందిస్తాం ప్రియులారా.
మరి దేవదూతలు ఆయన్ను పొగుడుతున్నాయి, పరిశుద్ధుడు 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 అని. మరి ఆ మనల్ని ఆయన యొక్క ఇమేజ్లో సృజించబడినటువంటి మనం కూడా ఎంతగా ఆయన్ను దినములో ఎంతగా మరి దేవుని స్తుతించాలి. ఆ రీతిగా మరి సృష్టికర్తను మనం గుర్తెరిగి మనం ఆయన్ను మరి ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, మీరు సర్వ సృష్టికర్త అయి ఉంటున్నారు ప్రభువా. ఓ గొప్ప నాయన, భూ దిగంతాలను కూడా సృజించినటువంటి దేవుడు ప్రభువా. గొప్ప నాయన, నన్ను మరి మమ్మల్ని తండ్రి ఒక ఉన్నత ఉద్దేశంతో మీరు సృజించారు ప్రభువా. తండ్రి, మీరే సహాయం చేయండి నాయన. ఈ లోకంలో ప్రభువా మీ యొక్క అందమును, మీ యొక్క శక్తిని కనపరుస్తూ మీ కొరకు జీవించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి వందనాలండి. ఈరోజు విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.